హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవల ప్రపంచం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి మన వీడియో వచ్చేసి సముద్రంలో నీరు ఉప్పగా ఉండటానికి శివపురాణంలో ఉన్న ఒక కథ గురించి మనము ఇవాళ తెలుసుకుందాము. మరి ఇంకెందుకండి ఆలస్యం, వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సముద్రం చాలా విశాలమైనది. ఎంత విశాలమైనదో అంతే లోతైనది. సముద్రాన్ని చూడటానికి ఎవరైనా ఎంత ఇష్టపడతారో దాని దగ్గరకు వెళితే అంతే భయపడతారు. అయితే సముద్రంలో నీరు ఉప్పగా ఎందుకు ఉంటుందని చాలామంది బుర్రలు బద్దలు కొట్టుకుంటూ ఉంటారు. అందులో లవణాల శాతం ఎక్కువని, అందుకే ఉప్పగా ఉంటాయని ఓ సైన్స్ కారణం కూడా చెబుతారు. శివపురాణం ప్రకారం సముద్రంలో నీరు ఉప్పగా ఉండటం వెనుక ఒక కథ ఉంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం పార్వతీదేవి శివుడిని భర్తగా పొందాలని ఆశపడింది. శివుడిని ప్రసన్నం చేసుకొని తన కోరిక తీర్చుకోవాలని తపస్సుకు పూనుకుంది. పార్వతీదేవి తపస్సు చేస్తుండగా సముద్రుడి కళ్ళు పార్వతీదేవిపై పడ్డాయి. పార్వతీదేవి రూపాన్ని చూసి సముద్రుడు మోహించాడు. ఎలాగైనా ఆమెను తన సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. నేరుగా పార్వతీమాత ముందే పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. పార్వతీమాత, నేను పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తున్నాను, ఆయన్నే వివాహం ఆడతాను అని సముద్రుడి ప్రతిపాదనను తిరస్కరించింది పార్వతీదేవి. పార్వతి మాటలు వినేసరికి సముద్రుడు ఉగ్రుడయ్యాడు. శివుడిలో లేనివెన్నో నాలో ఉన్నాయి, అలాంటిది నన్ను కాదని శివుడిని వివాహం ఆడతానని ఎందుకు చెబుతావు? నేను ప్రజల దాహాన్ని తీరుస్తాను. నా నీరు పాలలా తియ్యగా స్వచ్ఛంగా ఉంటుంది. అలాంటి నన్ను తిరస్కరించకు, నా ప్రతిపాదనను అంగీకరించు అంటూ పార్వతిని ఒత్తిడి చేశాడు. సముద్రుడి మాటలకు పార్వతీదేవి ఆగ్రహం చెంది, నువ్వు ఏ నీటిని అయితే చూసుకొని గర్వపడుతున్నావో ఆ నీరు ఎవ్వరూ తాగనంత కఠినంగా ఉప్పగా మారిపోతుంది. ఇదే నా శాపం అని సముద్రుడికి శాపమిస్తుంది. ఈ కారణం వల్లే సముద్రంలో నీరు ఉప్పగా ఉంటాయని అంటారు. మరికొందరేమో సాగర మథనం కారణంగా సముద్రపు నీటికి ఆ రుచి వచ్చిందని అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.